రాష్ట్రంలో ఇసుక మైనింగ్ మాఫియా రాజు మేలుతుందని, ప్రభుత్వం ఉచిత ఇసుక ఎవరికి అందడం లేదని, పేదల పేరిట ఇసుకలను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, తక్షణం ప్రభుత్వం స్పందించి ఇసుక మైనింగ్ మాఫియాను శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ శారదాదేవి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఇసుక కొండలను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పరిశీలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వం పేదవాడికి ఉచిత ఇసుక అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అన్ని ప్రాంతాల్లో ఇసుక కొండలు వచ్చినాయి. ఈ ఇసుక వారి స్థలాల్లో వేసుకుంటే పర్లేదు, కానీ ప్రభుత్వం మున్సిపాలిటీ స్థలాల్లో వేస్తున్నారు. మున్సిపల్ స్థలాలు ఆక్రమించుకుని ఆఫీసు కూడా కట్టేస్తున్నారు. ఇది చాలా దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో విషయం వచ్చినప్పటికీ వర్షాకాలం కాబట్టి భవన పనులు ఇసుక కావాలి కాబట్టి ఇసుక వేశారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాతేరు ఈ ప్రాంతాల్లో మొత్తం గోదావరి ప్రాంతాల్లో మళ్ళీ తవ్వేస్తున్నారు. ఆ స్టాప్ చేయలేదు. పెద్ద పెద్ద యంత్రాలతో, మామూలుగా చిన్న చిన్న టాటా తీసుకున్నారు, అది ఏమీ లేదు. పెద్ద పెద్ద యంత్రాలతో అన్యాయంగా తవ్వేస్తున్నారు. ఇది ఒక ఇసుక మాఫియా జరుగుతుంది. దీని మీద జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలుస్తున్నాం. కలిసి ఈ విషయం ఎందుకంటే ప్రతి ప్రజాప్రతినిధికి రోజుకి 10 లక్షల రూపాయలు ఇది ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఉచిత ఇసుక అన్నారు, ఉచిత ఇసుక ఎవరికి అందట్లేదు. దీని మీద సమగ్ర విచారణ చేసి, ఎందుకంటే ఇది పర్యావరణానికి ఆటంకం లేకుండా ఈ ఇసుకని అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రం దీనిపై అన్ని రాజకీయ పార్టీలని అందరినీ సమీకరించి ఈ ఇసుక మాఫియా, ఇసుక దోపిడీపై కార్యాచరణ సిపిఐ చేపట్టబోతుందని తెలియజేస్తున్నాం.